ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్య పుస్తకంలోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు. ఇందులో 212 నుంచి 217 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఈనాటికి కూడా సుమారు ఎంతమంది ఆఫ్రికా ప్రజలు వారి జీవనోపాధి కొరకు ఏదో ఒక రూపంలో పశు పోషణపై ఆధారపడిన వారే? 1 24 మిలియన్లు, 2 23 మిలియన్లు, 3 21 మిలియన్లు, 4 22 మిలియన్లు. ఈనాటికి కూడా సుమారు ఎంతమంది ఆఫ్రికా ప్రజలు వారి జీవనోపాధి కొరకు ఏదో ఒక రూపంలో పశు పోషణపై ఆధారపడిన వారే? 1 24 మిలియన్లు, 2 23 మిలియన్లు, 3 21 మిలియన్లు, 4 22 మిలియన్లు. కిలిమంజారో పర్వతాల నేపథ్యంలో భూములు: 1 గొల్ల, 2 మసాయి, 3 బంజారా, 4 డాంగ్రా. కిలిమంజారో పర్వతాల నేపథ్యంలో భూములు: 1 గొల్ల, 2 మసాయి, 3 బంజారా, 4 డాంగ్రా. ఏ సంవత్సరం తర్వాత ఒంటెలు, గొర్రెలను పెంచే రైకాలు సింధు నది ఒడ్డున ఉన్న సింధు ప్రాంతాలకు వారి పశువులను మేతకు తీసుకుని పోలేకపోయారు? 1 1946, 2 1949, 3 1947, 4 1948. ఏ సంవత్సరం తర్వాత ఒంటెలు, గొర్రెలను పెంచే రైకాలు సింధు నది ఒడ్డున ఉన్న సింధు ప్రాంతాలకు వారి పశువులను మేతకు తీసుకుని పోలేకపోయారు? 1 1946, 2 1949, 3 1947, 4 1948. మారుతున్న పరిణామాల వలన ఏ తెగవారు ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్న, బియ్యం, బంగాళాదుంపలు, క్యాబేజీపై ఎక్కువగా ఆధారపడుతున్నారు? 1 మసాయి, 2 గొల్ల, 3 కురుబ, 4 బిడౌన్లు. మారుతున్న పరిణామాల వలన ఏ తెగవారు ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్న, బియ్యం, బంగాళాదుంపలు, క్యాబేజీపై ఎక్కువగా ఆధారపడుతున్నారు? 1 మసాయి, 2 గొల్ల, 3 కురుబ, 4 బిడౌన్లు. ప్రపంచంలోనే సుమారు సగం పశుపోషక జనాభా నివసించే ఖండం: 1 ఆసియా, 2 ఆఫ్రికా, 3 ఆస్ట్రేలియా, 4 ఉత్తర అమెరికా. ప్రపంచంలోనే సుమారు సగం పశుపోషక జనాభా నివసించే ఖండం: 1 ఆసియా, 2 ఆఫ్రికా, 3 ఆస్ట్రేలియా, 4 ఉత్తర అమెరికా. ఆఫ్రికాలో ఏ తెగలవారు పశుపోషకులుగా ఉన్నారు? 1 మసాయి, సోమాలి, 2 బోరాన్, టర్కానా, 3 బిడౌన్లు, బెర్బర్లు, 4 పైవన్నీ. ఆఫ్రికాలో ఏ తెగలవారు పశుపోషకులుగా ఉన్నారు? 1 మసాయి, సోమాలి, 2 బోరాన్, టర్కానా, 3 బిడౌన్లు, బెర్బర్లు, 4 పైవన్నీ. కొద్దిమంది పశుపోషకులు వారి పశువులను, గొర్రెలను పూర్తిగా పోగొట్టుకున్నప్పుడు వ్యవసాయ భూముల్లో లేదా దగ్గరలోని చిన్న పట్టణాల్లో ఎలా మారారు? 1 శ్రామికులుగా, 2 అనాథలుగా, 3 యజమానులుగా, 4 వెలివేసిన వారిగా. కొద్దిమంది పశుపోషకులు వారి పశువులను, గొర్రెలను పూర్తిగా పోగొట్టుకున్నప్పుడు వ్యవసాయ భూముల్లో లేదా దగ్గరలోని చిన్న పట్టణాల్లో ఎలా మారారు? 1 శ్రామికులుగా, 2 అనాథలుగా, 3 యజమానులుగా, 4 వెలివేసిన వారిగా. ఎవరి మధ్య ఏర్పడిన నూతన రాజకీయ సరిహద్దులు రైకాలను నిరోధించాయి, అందువలన వారు కొత్త ప్రాంతాలను అన్వేషించవలసి వచ్చింది? 1 భారత్ నేపాల్, 2 చైనా పాకిస్తాన్, 3 భారత్ పాకిస్తాన్, 4 భారత్ భూటాన్. ఎవరి మధ్య ఏర్పడిన నూతన రాజకీయ సరిహద్దులు రైకాలను నిరోధించాయి, అందువలన వారు కొత్త ప్రాంతాలను అన్వేషించవలసి వచ్చింది? 1 భారత్ నేపాల్, 2 చైనా పాకిస్తాన్, 3 భారత్ పాకిస్తాన్, 4 భారత్ భూటాన్. మేతకు ఉపయోగించే భూములని స్వాధీనం చేసుకుని ఏ భూములుగా మార్చడం వలన పశువులకు మేత భూమి బాగా తగ్గిపోయింది? 1 వలస భూములుగా, 2 వ్యవసాయ భూములుగా, 3 అడవి భూములుగా, 4 ఎడారి భూములుగా. మేతకు ఉపయోగించే భూములని స్వాధీనం చేసుకుని ఏ భూములుగా మార్చడం వల్ల పశువులకు మేత భూమి బాగా తగ్గిపోయింది? 1 వలస భూములుగా, 2 వ్యవసాయ భూములుగా, 3 అడవి భూములుగా, 4 ఎడారి భూములుగా. డాంగ్రాలు నివసించే ప్రాంతం: 1 మధ్యప్రదేశ్, 2 రాజస్థాన్, 3 గుజరాత్, 4 మహారాష్ట్ర. డాంగ్రాలు నివసించే ప్రాంతం: 1 మధ్యప్రదేశ్, 2 రాజస్థాన్, 3 గుజరాత్, 4 మహారాష్ట్ర. ఈ మధ్యకాలంలో రైకాలు ఎక్కడ పంట భూమిలో కోతలు పూర్తయిన తర్వాత అక్కడికి వారి గొర్రెలను మేపడానికి వలస వెళ్తున్నారు? 1 ఉత్తరప్రదేశ్, 2 హర్యానా, 3 ఉత్తరాఖండ్, 4 మధ్యప్రదేశ్. ఈ మధ్యకాలంలో రైకాలు, అది రకాలు కాదు, రైకాలు ఎక్కడ పంట భూమిలో కోతలు పూర్తయిన తర్వాత అక్కడికి వారి గొర్రెలను మేపడానికి వలస వెళ్తున్నారు? 1 ఉత్తరప్రదేశ్, 2 హర్యానా, 3 ఉత్తరాఖండ్, 4 మధ్యప్రదేశ్. చాలామంది పర్యావరణ శాస్త్రవేత్తలు ఈనాటికి శుష్క ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు ఏది పర్యావరణ హితమైన వృత్తిగా భావిస్తున్నారు? 1 వేట, 2 అడవుల నరకడం, 3 పశుపోషణ, 4 వలస. చాలామంది పర్యావరణ శాస్త్రవేత్తలు ఈనాటికి శుష్క ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో ఏది పర్యావరణ హితమైన వృత్తిగా భావిస్తున్నారు? 1 వేట, 2 అడవుల నరకడం, 3 పశుపోషణ, 4 వలస. సంవత్సరాలు గడిచే కొద్దిమంది ధనవంతులైన పశుపోషకులు వీటిని కొనుగోలు చేసి సంచార జీవనానికి స్వస్తి చెప్పి స్థిర జీవనాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. 1 అడవులను, 2 భూములను, 3 జంతువులను, 4 కలపలను. సంవత్సరాలు గడిచే కొలది
కొంతమంది ధనవంతులైన పశుపోషకులు వేటిని కొనుగోలు చేసి సంచార జీవనానికి స్వస్తి చెప్పి స్థిర జీవనాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. 1 అడవులను, 2 భూములను, 3 జంతువులను, 4 కలపను. గడ్డిస్ ఏ ప్రాంతపు పశుపోషకులు? 1 కాశ్మీర్, 2 ఉత్తరాఖండ్, 3 రాజస్థాన్, 4 హిమాచల్ ప్రదేశ్. గడ్డిస్ ఏ ప్రాంత పశుపోషకులు అంటే 1 కాశ్మీర్, 2 ఉత్తరాఖండ్, 3 రాజస్థాన్, 4 హిమాచల్ ప్రదేశ్. ఎవరు పంట పండించడానికి భూమిని దున్నడం ప్రకృతి విరుద్ధంగా నేరంగా భావిస్తారు? 1 మసాయి, 2 బోరాన్, 3 బిడౌన్లు, 4 బెర్బర్లు. ఎవరు పంట పండించడానికి భూమిని దున్నడం ప్రకృతి విరుద్ధంగా నేరంగా భావిస్తారు? 1 మసాయి, 2 బోరాన్, 3 బిడౌన్లు, 4 బెర్బర్లు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఈనాటికి కూడా సుమారు ఎంతమంది ఆఫ్రికా ప్రజలు వారి జీవనోపాధి కొరకు ఏదో ఒక రూపంలో పశుపోషణపై ఆధారపడిన వారే? కరెక్ట్ ఆన్సర్ 4, 22 మిలియన్ల మంది. ఈనాటికి కూడా సుమారు ఎంతమంది ఆఫ్రికా ప్రజలు వారి జీవనోపాధి కొరకు ఏదో ఒక రూపంలో పశుపోషణపై ఆధారపడిన వారంటే 22 మిలియన్ల మంది. కరెక్ట్ ఆన్సర్ 4. కిలిమంజారో పర్వతాల నేపథ్యంలో భూములు. కరెక్ట్ ఆన్సర్ 2 మసాయి. కిలిమంజారో పర్వతాల నేపథ్యంలో భూములు ఏంటంటే మసాయి. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ సంవత్సరం తర్వాత ఒంటెలు గొర్రెలను పెంచే రైకాలు సింధు నది ఒడ్డున ఉన్న సింధు ప్రాంతాలకు వారి పశువులను మేతకు తీసుకుని పోలేకపోయారు? కరెక్ట్ ఆన్సర్ 3, 1947. ఏ సంవత్సరం తర్వాత ఒంటెలు గొర్రెలను పెంచే రైకాలు సింధు నది ఒడ్డున ఉన్న సింధు ప్రాంతాలకు వారి పశువులను మేతకు తీసుకొని పోలేకపోయారంటే 1947 సంవత్సరం తర్వాత. కరెక్ట్ ఆన్సర్ 3. మారుతున్న పరిణామాల వల్ల ఏ తెగ వారు ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్న, బియ్యం, బంగాళదుంపలు, క్యాబేజీపై ఎక్కువగా ఆధారపడుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 మసాయిలు. మారుతున్న పరిణామాల వల్ల ఏ తెగవారు ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్న, బియ్యం, బంగాళదుంపలు, క్యాబేజీపై ఎక్కువగా ఆధారపడుతున్నారంటే మసాయిలు. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రపంచంలోని సుమారు సగం పశుపోషక జనాభా నివసించే ఖండం ఆఫ్రికా. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రపంచంలోనే సుమారు సగం పశుపోషక జనాభా నివసించే ఖండం ఏంటంటే ఆఫ్రికా. కరెక్ట్ ఆన్సర్ 2. ఆఫ్రికాలో ఏ తెగల వారు పశుపోషకులుగా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మసాయి, సోమాలి, బోరాన్, టర్కానా, బిడౌన్లు, బెర్బర్లు. ఆఫ్రికాలో ఏ తెగల వారు పశుపోషకులుగా ఉన్నారంటే మసాయి, సోమాలి, బోరాన్, టర్కానా, బిడౌన్లు, బెర్బర్లు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. కొద్దిమంది పశుపోషకులు వారి పశువులను, గొర్రెలను పూర్తిగా పోగొట్టుకున్నప్పుడు వ్యవసాయ భూముల్లో లేదా దగ్గరలోని చిన్న పట్టణాల్లో ఎలా మారారంటే కరెక్ట్ ఆన్సర్ 1 శ్రామికులుగా. కొద్దిమంది పశుపోషకులు వారి పశువులను, గొర్రెలను పూర్తిగా పోగొట్టుకున్నప్పుడు వ్యవసాయ భూములలో లేదా దగ్గరలోని చిన్న పట్టణాల్లో ఎలా మారారంటే శ్రామికులుగా మారారు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎవరి మధ్య ఏర్పడిన నూతన రాజకీయ సరిహద్దులు రైకాలను నిరోధించాయి, అందువల్ల వారు కొత్త ప్రాంతాలను అన్వేషించవలసి వచ్చిందంటే కరెక్ట్ ఆన్సర్ 3 భారత్, పాకిస్తాన్. ఎవరి మధ్య ఏర్పడిన నూతన రాజకీయ సరిహద్దులు రైకాలు నిరోధించి అందువల్ల వారు కొత్త ప్రాంతాలను అన్వేషించవలసిందంటే భారత్, పాకిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ 3. మేతకు ఉపయోగించే భూములని స్వాధీనం చేసుకుని ఏ భూములుగా మార్చడం వల్ల పశువులకు మేత భూమి బాగా తగ్గిపోయింది? కరెక్ట్ ఆన్సర్ అండి వ్యవసాయ భూములుగా. మేతకు ఉపయోగించే భూములన్నీ స్వాధీనం చేసుకుని ఏ భూములుగా మార్చడం వల్ల పశువుల మేత భూమి బాగా తగ్గిపోయింది అంటే వ్యవసాయ భూములుగా. ఇంపార్టెన్స్ ఏంటంటే వ్యవసాయ భూములుగా. కరెక్ట్ ఆన్సర్ 2. దాంగ్రాలు నివసించే ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ 4 మహారాష్ట్ర. దాంగ్రాలు నివసించే ప్రాంతం ఏంటంటే మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ 4. ఈ మధ్యకాలంలో రైకాలు ఎక్కడ పంట భూమిలో కోతలు పూర్తయిన తర్వాత అక్కడికి వారి గొర్రెలను మేపడానికి వలస వెళ్తున్నారంటే హర్యానా. కరెక్ట్ ఆన్సర్ 2. ఈ మధ్యకాలంలో రైకాలు ఎక్కడ పంట భూమిలో కోతలు పూర్తయిన తర్వాత అక్కడికి వారి గొర్రెలను మేపడానికి వలస వెళ్తున్నారంటే హర్యానా. కరెక్ట్ ఆన్సర్ 2. చాలామంది పర్యావరణవేత్తలు ఈనాటికి శుష్క ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు ఏది పర్యావరణ హితమైన వృత్తిగా భావిస్తున్నారంటే కరెక్ట్ ఆన్సర్ 3 పశుపోషణ. చాలామంది పర్యావరణ శాస్త్రవేత్తలు ఈనాటికి శుష్క ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు ఏది పర్యావరణ హితమైన వృత్తిగా భావిస్తున్నారంటే పశుపోషణ అనేది. కరెక్ట్ ఆన్సర్ 3. సంవత్సరాలు గడిచే కొలది కొద్దిమంది ధనవంతులైన పశుపోషకులు వేటిని కొనుగోలు చేసి సంచార జీవనానికి స్వస్తి చెప్పి స్థిర జీవనాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ 2 భూములను. సంవత్సరాలు గడిచే కొలది కొద్దిమంది ధనవంతులైన పశుపోషకులు వేటిని కొనుగోలు చేసి సంచార జీవనానికి స్వస్తి చెప్పి స్థిర జీవనాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారంటే భూములను కొనుగోలు చేసి. కరెక్ట్ ఆన్సర్ 2. గడ్డీస్ ఏ ప్రాంతపు పశుపోషకులు? కరెక్ట్ ఆన్సర్ 4 హిమాచల్ ప్రదేశ్. గడ్డీస్ వారు ఏ ప్రాంత పశుపోషకులు లేదా తెగలవారంటే హిమాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు. కరెక్ట్ ఆన్సర్ 4. ఎవరు పంట పండించినట్టు భూమిని దున్నడం ప్రకృతి విరుద్ధంగా నేరంగా భావిస్తారంటే మసాయిలు. ఎవరు పంట పండించడానికి భూమిని దున్నడం ప్రకృతి విరుద్ధంగా నేరంగా భావిస్తారంటే మసాయిలు. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్ కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.